రేపే మనకి రథసప్తమి అండి. ఈ రథసప్తమి రోజు ఈ విధంగా స్నానం చేస్తే చాలండి. మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ధనవంతులుగా మారిపోతారు. చక్కని యోగం ప్రాప్తిస్తుందని చెప్తున్నారండి. అందువలన ఏంటంటే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి. ఈ విధంగా చేయటం వల్ల జన్మజన్మల పాపాలు, దోషాలు తొలగిపోతాయి. మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటామండి. అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైంది. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు. రథసప్తమి రోజు సూర్య భగవానుడిని తన శక్తివంతమైనటువంటి కిరణాలతో శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్షాలను సమర్పిస్తూ ఉంటాడండి. విశ్వం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతామని, రథసప్తమి రోజుని అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, అలానే కాకుండా జన్మజన్మల అదృష్టం కలుగుతుందని చెప్పి భావిస్తారు. పంచాంగం ప్రకారం ఏంటంటే రథసప్తమి తిథి రోజున మనం కొన్ని నియమాలను గనక ఆచరించుకుంటూ ఈ విధంగా గనక స్నానం చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి. అందువలన ఖచ్చితంగా ఆచరించండి. అలానే కాకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చాలా వరకు మంచి జరుగుతుంది. మనకి ఏంటంటే పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష తిథి శుక్రవారం రోజున ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి వచ్చింది. దీని వలన మనకి మంచి జరుగుతుందండి. ఈరోజు మనం చేసే పూజ కొన్ని 1000 రెట్ల పుణ్యఫలాన్ని, ఆరోగ్యాలతో పాటు సంపదని కూడా మనకు కలగజేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన ఈరోజు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను కనుక పాటిస్తే ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందుతాము అని శాస్త్రాల్లో చెప్తున్నారు. రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించండి. ఈరోజు ఎవరైతే ఆదిత్య హృదయం మంత్రాన్ని జపిస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు ఓం ఆదిత్యాయ నమః అని జపించిన, ఓం సూర్యాయ నమః అని చెప్పించిన చక్కని యోగం ప్రాపించడానికి అవకాశం ఉంటుందండి. రథసప్తమి రోజు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అలానే ఉపవాసం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను ఆచరిస్తే చాలా మంచిది. ముఖ్యంగా రథసప్తమి తిథి ఏంటంటే హిందువులకు పెద్ద పండగ అని చెప్పవచ్చు. పండుగలన్నిటిలో కూడా ఈ పండుగ మనం చాలా బాగా జరుపుకుంటామండి. ఈరోజు నియమనిష్టలతో ఆచరించుకుంటూ నియమనిష్టలతో పాటిస్తూ ఉంటాం కదండి. ఈ రథసప్తమి తిథి రోజున అందరూ కూడా ఆరోగ్యాభివృద్ధి బాగుండాలని చాలామంది 7 జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు భుజాల పెట్టుకొని తలపైన పెట్టుకొని స్నానం చేస్తారు. ఆడవాళ్ళైతే తలపైన రేగి చిక్కుడాకులను పెట్టుకొని తలపైన భుజాలపైన చేసుకుంటారు. ఇవి అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో పాటు చిటికెడు కుంకుమను కలుపుకొని స్నానం చేయొచ్చు. లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు వేసుకుని చిటికెడు కుంకుమ, పసుపు వేసుకుని స్నానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. జీవితం మారిపోతుంది. చక్కని యోగం ప్రాప్తిస్తుందండి. ఈ విధంగా స్నానం ఉదయం సాయంత్రం చేయడం వలన మీ యొక్క జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే బలపడడానికి అవకాశం ఉంటుంది. పుష్పాలతో పాటు కుంకుమ వేసుకుంటున్నాం కాబట్టి సూర్యుడి జాతకంలో మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. శరీరంలో ఉండే మరణాలతో పాటు కొన్ని రోగాలు కూడా పోతాయి. మానవులు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. వాటికి ప్రాయశ్చిత్తంగా స్నానం అనేది శక్తివంతమైందని చెప్తారండి. మానవ శరీరంలో ఏవైతే తప్పులు ఎత్తి చూపబడుతూ ఉంటాయో ఆ తప్పులన్నీ కూడా ఆ నీళ్ళల్లో అవి తీసుకుపోతాయని చెప్పి పురాణాలు చెబుతాయండి. అలానే కాకుండా మనం కావాలని మనం ఎవరైనా ఏమీ చేయం. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని తప్పులు చేసినప్పుడు అవి మనకి శాపాలుగా, పాపాలుగా మారి జీవితంలో కొన్ని అనర్థాలకు దారితీస్తాయి. అలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే తిథివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఈ విధంగా స్నానం ఆచరించండి. స్నానం ఆచరించిన తర్వాత ఈ నియమాలను ఆచరించండి. అలానే కాకుండా ఈరోజు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఆచరించండి. ఆడవారైతే ఈరోజు మొహానికి పసుపు రాసుకొని చెప్పి స్నానం చేస్తే చాలా మంచిది. శుక్రవారం తిథి చాలా మంచిది. అందులోనూ రథసప్తమి కదా అని చాలా మంచిదండి. ఈ రథసప్తమి 1000 సూర్యగ్రహణాలతో సమానమైందనిగా చెప్తున్నారు. సూర్య భగవాను యొక్క ఆశీర్వాదం మనకి ఉంటే గనక మనం అద్భుత ఫలితాలు చూస్తాము. ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, డబ్బుకు లోటు ఉండదు, అనేక రకాల దిష్టి దోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. అందుకే పెద్దవారు పూర్వకాలం నుంచి కూడా మన నానమ్మలు, పెద్దమ్మలు
తాతమ్మలో ఈ సూర్యుడు భగవానుడికి నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఆయన సూర్యుడు మనకు బలాన్ని ఇస్తారండి, ఆరోగ్యాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని పెంచుతారండి. అందువలన సూర్యునికి నమస్కారం చేసుకున్న, సూర్యునికి నీళ్ళను ఆర్ఘ్యం సమర్పించిన చాలా చాలా అద్భుత ఫలితం కలుగుతుంది. నీళ్ళను అర్ఘ్యం ఇవ్వడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుందని చూడగలుగుతామని చెప్పవచ్చు. ఈరోజు ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఈ విధంగా ధరిస్తే జాతకంలో సూర్యుడు బలపడి మనకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఖచ్చితంగా సూర్య భగవానుని ఆరాధించండి. అంతేకాకుండా సూర్య నమస్కారం చేసుకోండి, నీళ్ళను ఆర్ఘ్యం ఇవ్వండి. అలానే వచ్చేసి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి చక్కగా శివాలయం ప్రాంగణంలో మీరు చక్కగా 7 ప్రదక్షిణాలైనా సరే చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలా కాబట్టి నియమాలను ఆచరించండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా ఈరోజు చిక్కుడుకాయలతో రథం అండి. ఈ చిక్కుడుకాయలతో రథం ఏర్పాటు చేసుకుంటాం. స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర ఆవు పిడకలు పెట్టి పొయ్యిని వెలిగించి అందులో ఒక గిన్నెకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాము. అలానే సూర్యుని కిరణాలు పడేలాగా పాలు పొంగించి అందులో కొత్త బియ్యం, బెల్లం, అలానే ఆవు నెయ్యి, అలానే వచ్చేసి యాలకులు వేసి పరమాన్నం చేసుకుని రథాన్ని ఏర్పాటు చేసుకుని రథాన్ని ముగ్గు వేసుకుని అందులో చిక్కుడు ఆకులు పెట్టుకుని అందులో పరమాన్నం పెట్టి సూర్య భగవానునికి సమర్పిస్తాం. ఆ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతాం. అలానే కాకుండా ఈరోజు జిల్లేడు ఆకుల్లో, చిక్కుడు ఆకుల్లో దివ్యమైన ఔషధం అనేది దాగి ఉంటుందండి. ఆ ఔషధం మన శరీరంలోనికి పంపించుకోవడానికి తలపైన ఆకులు పెట్టుకుని, భుజాలపైన ఆకులు పెట్టుకుని స్నానం చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఆచరించండి. స్నానం చేయగానే శరీరం శుద్ధవుతుంది, సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది. నియమనిష్టలతో ఖచ్చితంగా ఆచరించాలండి. ఈరోజు ఎవరిని తిట్టడం, శపించడం, ఎదుటివారిపైన కోపం చూపించడమో, ప్రదర్శించడమో అలాంటివి ఏమీ చూపించొద్దండి. అలానే కాకుండా రుబాబుగా ఉండడం చెయ్యొద్దు. అలా చేస్తే సూర్యునికి నచ్చదు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో బలహీనంగా మారుతారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అయిపోతేనే శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు మాంసాహారం, మద్యపానము, అలా ముల్లంగి, గుమ్మడికాయ తినడం అనేవి నిషిద్ధము. తినకూడదు, వండకూడదు. ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా పసుపు వేసుకుని శుభ్రం చేయండి. మంచి ఫలితం కలుగుతుంది. రథసప్తమి తిథి రోజున ఏంటంటే తులసికోట దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యి దీపం చాలా శ్రేయస్కరం అండి. ఈరోజు ఈ విధంగా దీపారాధన చేసి సూర్య భగవానునికి నైవేద్యం చేసి రథం ముగ్గు వేసి అందులో నైవేద్యం పెడితే కావాల్సిన ఐశ్వర్యం మనకు సూర్య భగవానుడు ఇస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. కావాల్సినంత అంటే ఐశ్వర్యం మనకు లభించడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. అంటే అప్పటికప్పుడు వస్తుందని కాదండి, మార్గాలు కనిపిస్తాయండి. బెల్లం పరమాన్నం అంటే సూర్యునికి చాలా చాలా ఇష్టమైనదిగా భావించబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. దానికి తోడు ఏంటంటే శుక్రవారం రథసప్తమి, అందులో అద్భుతమైన తిథిగా పరిగణించబడుతుంది. ఈ తిథివార నక్షత్రాలు ఎంత బాగా కలిసొచ్చాయి కాబట్టి ఏంటంటే ఈరోజు మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఆచరించడం వల్ల అద్భుత ఫలితం అనేది జరగడం అనేది మన ఫలితం చూస్తామని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి. స్నాన కార్యక్రమాలు చేసుకుని చక్కగా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పూజ చేయకపోయినా సరే పర్వాలేదండి, వెళ్ళి నమస్కారం చేసుకోండి. చక్కగా శివయ్యకు గుడి చుట్టూతో 7 ప్రదక్షిణాలు చేసుకుంటే అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. తర్వాత స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి నీళ్ళల్లో కుంకుమ, చిటికెడు బెల్లం వేసి ఆ నీటిని ఏంటంటే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కుంకుమ, పసుపు కలిపి నీటిని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. జాతకంలో ఏదైనా సరే బలహీనమైనటువంటి జాతకం ఉన్నట్లయితే అది బలపడడానికి కూడా అవకాశం ఉంటుంది. చక్కని అవకాశం అండి మనకి ఇది. తర్వాత ఈరోజు ఉదయం ఏంటంటే ఈ నియమాలు ఆచరిస్తూ సూర్య భగవానుని పూజిస్తూ ఉంటాం, సూర్య నియమాలు పఠిస్తూ ఉంటాం కదండి. సాయంత్రం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి కలగాలన్నా, అమ్మవారి కరుణా కటాక్షాలు మనతో ఉండాలంటే ఈ పని చేయండి. ఈ పని చేయడం వల్ల మనకు అద్భుత ఫలితం కలుగుతుంది. అందరికీ ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, దాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారు ఈరోజు ఏంటంటే చక్కగా ఏం చేయాలి అంటే ఈరోజు రథసప్తమి కదా, జిల్లేడు చెట్టుని తాకడం, ఇంటికి అంటే మనం రావి ఆకులను కట్టుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ
ఉంటాము. ఇవన్నీ మధ్యాహ్నం 1 గంట వరకు పూజా కార్యక్రమాలన్నీ చూస్తాము. సాయంత్రం ఖచ్చితంగా ఏంటంటే తలస్నానం చేయకపోయినా వంటి స్నానం చేయండి. అలా కుదరని పక్షాన ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిని వాకిలిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంటి ముందు గీతల ముగ్గు ఏదైనా సరే వేసుకోండి. వేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు చక్కగా దీపం పెట్టుకోండి. ఏ దీపమైనా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే చక్కగా శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కాబట్టి అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని చక్కగా సంకల్పం చెప్పుకోండి. 2 పసుపు కొమ్మలు తీసుకోండి. ఈ రోజు కనుక ఈ ప్రహారం మీరు చేసినా ఇలా ఈ విధంగా ఆచరించినా ఖచ్చితంగా ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. కావాల్సినంత ధనము ఐశ్వర్యము మీకు కలుగుతాయి. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. అందువలన ఖచ్చితంగా ఈరోజు అందులో రథసప్తమి అద్భుతమైనది. శుక్రవారం ఫిబ్రవరి 16వ తేదీ సప్తమి. అంది చక్కగా మీరు ఈరోజు వదులుకోకుండా ఈ నియమాలను ఆచరిస్తూ ఈ పనులు కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి పండితులు చెప్తున్నారండి. అందువలన ఏంటంటే మీరు ఈ విధంగా ఆచరించి చూడండి. మీరు ఈ విధంగా అంటే పూజ చేసుకుని ఎరుపు రంగు పుష్పాలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజా కార్యక్రమాలన్నీ అయిపోయే ముందు అంటే పూజించుకునే ముందు 2 పసుపు కొమ్మలు తీసుకోండి. ఇందులో చిట్టి పసుపు కొమ్మలు ఉంటాయండి. అవి తీసుకుంటే చాలా ఉపయోగపడతాయండి. అవి దొరకకపోతే నార్మల్ పసుపు కొమ్మలు తీసుకున్నా సరిపోతాయి. ఈ 2 పసుపు కొమ్మలు శుక్రవారం తిది అందులోనూ మనకి సూర్యుడు పుట్టినరోజుగా భావించబడుతుంది, పరిగణించబడుతుంది కాబట్టి చక్కగా మనం ఈ 2 పసుపు కొమ్మలు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసుకోండి. పూజ అంటే హడావిడిగా కాదండి, ప్రశాంతంగా దీపారాధన చేసుకుని అగరబత్తులు పెట్టుకొని పసుపు కొమ్మలను అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర పెట్టుకుంటున్నాం కదా, వాటిని కూడా చక్కగా పూజించుకొని పసుపు కొమ్ముల్ని తర్వాత తీసేసి ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకు లోటు అనేది ఉండదు. డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది. చాలా అద్భుత ఫలితాన్ని చూస్తామండి. పసుపు కొమ్ములు అనేవి చాలా వరకు కూడా ధనాన్ని రప్పిస్తాయి, రుణ బాధను తీసి అద్భుత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందువలన నియమాలను ఆచరించండి. ఈరోజు ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే మంచి శుభఫలితం వస్తుంది. జీవితం మారి జీవితంలో ఉండే ధన సమస్య తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి. అందరికీ డబ్బు కావాలి, రావాలి అని కోరుకుంటూ ఉంటాం. అలాంటి వారు ఈరోజు శుక్రవారం ముఖ్యంగా తిదివార నక్షత్రాలు బాగుంటున్నాయి కాబట్టి మంచి ఫలితం రావాలన్నా, అద్భుత ఫలితాలు పొందాలన్నా సరే మనం ఏ విధంగా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందండి. ఈ విధంగా పసుపు కొమ్ములు పెట్టి పూజించుకోవడం వల్ల ఆమె చూపు, కరుణా కటాక్షాలు మన వైపు కలిగి ఆ పసుపు కొమ్ములు శక్తివంతంగా మారే రెట్టింపు ఫలితం వస్తుందండి. పరిహారం ధనం కోసం చేస్తున్నాం కాబట్టి ధనం రావడం, ధన ద్వారాలు తెరుచుకోవడం, డబ్బుకు సంబంధించిన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లయితే వాటి నుంచి బయటపడడం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూడగలుగుతామని పండితులు చెప్పడం జరుగుతుంది. అందువలన ఆచరించండి. ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి. జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ తొలగించుకొని అనేక రకాల ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడడానికి అన్ని రకాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉండే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ఉదయం చేయకపోయినా సరే అండి, సాయంత్రం అమ్మవారిని పూజించుకుని ఈ విధంగా మనం ఆచరించుకోండి. ఇలా ఆచరించుకుని ఫలితాన్ని పొందవచ్చు. మనం అనుకోవచ్చండి, మాకు పసుపు కొమ్మలు దొరకట్లేదు, లేవండి, తెచ్చుకునే వీలు లేదు, పసుపు కొమ్మలు బదులు ఏదైనా యూస్ చేసుకోవచ్చా అంటే గుర్తుపెట్టుకోండి, పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి. అమ్మవారు పసుపు కొమ్ముల్ని చాలా బాగా ఇష్టపడుతుంది. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువలన పసుపు శుభాన్ని సూచిస్తుంది. శుభకరమైనది, మంగళకరమైనదిగా కూడా భావింపబడుతుంది. పసుపు లేనిదే మనం ఏ శుభకార్యము చేయకుండా స్టార్ట్ చేసేదే పసుపుతో కదా. మనకి లేవు, దొరకవు అనుకున్నట్లయితే దాని ప్లేస్లో ఖచ్చితంగా 5 యాలకులు తీసుకొని పూజించుకోవచ్చు. యాలకులు పసుపులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు తిదివార నక్షత్రాలకు తగ్గట్టుగా జీవితం మారాలి, మంచి ఫలితం రావాలి అంటే పసుపు కొమ్మలతో పూజ చేసుకోవాలని పండితులు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కుదరని పక్షంలో దాని ప్లేస్లో 5 యాలకులు తీసుకోండి. మనం ఏం చెయ్యక్కర్లేదండి. కుంకుమ పసుపులు 5 యాలకులు పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోండి. తర్వాత ధనం దాచే చోట కుబేర స్థానంలో పెట్టుకోండి. ఇది 2 నెలలే పనిచేస్తాయి, ఎక్కువ రోజులు పనిచేయవు. పసుపు కొమ్ములు కూడా అంతే, 2 నెలల తర్వాత పనిచేయవు. ఈ విధంగా ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి.
జీవితం అనేది మారిపోయి అద్భుతమైన ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి రావడానికి, ఇంట్లో తిష్ట వేసి కూర్చోవడానికి, కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఆచరించి మంచి సుఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలన్నిటిని తొలగించుకోండి. మంచి రిజల్ట్‌ని చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. అలానే కాకుండా చాలా వరకు మనకి మంచి జరుగుతుంది. ఈరోజు చక్కగా ఉదయం సూర్యభగవానుడిని పూజించుకుని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ పరిహారం చేయండి. లక్ష్మీదేవిని పూజించుకుంటే అమ్మవారికి కావాల్సిన ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.